ప్రాసెస్ చూపిస్తావా మమ్మీ? చూపిస్తా. బగారా రైస్ అంటే తెలంగాణ బగారా, తెలంగాణ బగారా బగారా అన్నం, బగారా బువ్వ అంటారు. ఇట్లా అది ఏంటంటే మోటుగా మాట్లాడేటోళ్ళు బగారా బువ్వ, బగారా రైస్, బగారా అన్నం, ఇవి 3 ప్రాసెస్లు అంటారు తెలంగాణలో. అయితే తెలంగాణలో బగారా రైస్ ఫేమస్. బగారా రైస్ ఫేమస్. ఈ ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే, నా మాటలు నచ్చుతున్నాయి మీకు, చెప్పుర్రి. ఏం చెప్పాలి ఇంకా, ఇలా మన మధ్యలో ఉంటాయి కదా, మనకు కొంచెము టెన్షన్ అయినప్పుడు గుండె భారంగా అనిపిస్తుంది అనుకో, మనకు ఎవరైతే సంతోషంగా మాట్లాడతారనుకో, మనకు వాళ్ళ దాంట్లో ఏం ఇట్లా నేటిగా ఉండదు అనుకో, మనకు అవసరం, మనకేంటంటే నచ్చినట్టుగా మాట్లాడతారనుకో, వాళ్ళతో మనం మాట్లాడాలి. మన గుండె అన్నది భారం అన్నది దిగిపోవాలి. దిగిపోయినాక మనం ఏదైతే చేసినా కానీ సక్సెస్ ఉంటుంది. బగారా రైస్ అయినా ఏదైనా కదా. నేనైతే చెప్తున్నా, మీకు నచ్చిందా ఈ మాట? నచ్చితే కామెంట్ మీతో మీరు మాట్లాడితే నువ్వు మంచిగా అనిపిస్తుంది అంటారు. నేను అందుకని మంచి మాట చెప్పిన, ఈ మాటనే చెప్పిన ఇక మీకు, సరేనా? ఎవరితోటి సంతోషంగా మాట్లాడగలుగుతామో ఆ మాటని మనకు మనకేంటంటే గుండె భారం అన్నది దిగిపోతుంది అనుకో, మనం మంచి థింకింగ్ వస్తుంది. మనకు వాళ్ళతోటి మనకు వచ్చినా కానీ చేసినా కానీ ఎవరన్నా మనకు నచ్చిన వాళ్ళు అంతే. మీరు చెప్తుంటే నీకు మాట్లాడాలనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నా, అదే మాటలు మీకు చెప్తున్నా. సరే, మంచి ప్రాసెస్ చూపిస్తా. బగారా రైస్, బగారా అన్నం, బగారా బువ్వ అంటారు, ఏమో అంటారు. నేనైతే మోటుగా చెప్పేస్తున్నా, నేనే అట్లానా బగారా రైస్ అంట. ఇంకో నేను ఒక చిన్న గడ్డ ఇట్లా ఏంటంటే బగారా రైస్లో ఇట్లా చేస్తాం తెలంగాణ. ఇగో 2 చెక్కలు, ఇవైతే బిర్యానీకి, ఇలాచీలు, లవంగాలు, ఉప్పు, ఇగో పుదీనా, ఇక మనకి ప్రతి ఇంటికి ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఇగో ఇదైతే బిర్యానీ ఆకు, సాజీరా, మిరపకాయలు, ఇక కొత్తిమీర. ఇంతే, ఇదే ప్రాసెస్ 2 గ్లాసుల రైస్కు. నేనైతే ఇక ఏదో చెప్పేస్తున్నా. ఈ రకంగానైతే మేము తింటాము, మా తెలంగాణలో తింటారు. ఈ తెలంగాణ బగారా రైస్. బగారా రైస్ అంటే ఎన్నో రకాలు అంటారు ఇక్కడ, కానీ బగారా రైస్ ఫస్ట్. అయితే మాకు బగారా రైస్ లేనిది పెళ్ళిళ్ళు కావు. బగారా బువ్వ, బగారా అన్నం అంటారు. సరే, ఇప్పుడైతే రైస్కు నేను ఆయిల్ పోసుకుంటున్నా. చూడండి, ఈ స్పూన్ సరిపోతుంది 2 గ్లాసులకు. ఈ స్పూన్ చూడండి. నేనైతే స్టవ్ ముట్టించుకుంటున్నా. ముట్టించుకోకముందే నేను మీకు పోస్తున్నా అని చూపించినా కానీ ఇదైతే గరం గాలిసుకు 5 లవంగాలు. చూడండి మీరు ఎంత వేస్తారు అన్న చూడండి, టేస్ట్ లెవెల్ అవుతుంది. 4 ఇలాచీలు, ఇగో చెక్క, ఇగో ఇంత వేస్తున్నా. ఇది మంచిది, నిద్ర ఉడక మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఆకు, ఇది బిర్యానీ ఆకు, ఇగో సాజీరా 1 టీ స్పూన్, 1 టీ స్పూన్, ఇగో టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లనే వేసుకుంటారు బగారా రైస్ అంటే, తెలంగాణ బగారా రైస్ అంటే. ఇగో మిర్చి ఒక 4, దానికి సరిపోతాయి. 1 గ్లాస్కు ఒక 2. కారం ఉన్నాయి, తక్కువ ఉంటే మీరు వేసుకోండి. ఆనియను, ఇగో బగారా రైస్లకు తెలంగాణలో ఆనియన్ వేసుకుంటారు. కొన్ని సైడ్లు వేసుకోరు కావచ్చు, వేసుకుంటారు కావచ్చు. ఇది అవుతుంది, ఇది కొంచెం ఫ్రై కానీ. మీరు ఒక గుప్పెడు అంత వేసుకోరు, ఎందుకంటే వేసుకుంటారు బగారా రైస్లో ఇట్లా వేసుకుంటారు. పుదీనా మంచిగా కడుక్కోవాలి, కడుక్కొని పెట్టుకున్నా నేను. మీరు కడగాలి, ఎందుకంటే ఇవి ఆకులల్లో ఈ వర్షాకాలం. ఇగో కరివేపాకు ప్రతి దాంట్లో వేస్తాం బగారా దాంట్లో. ఇది ఫ్రై కానీ మంచిగా ఫ్రై కావాలి, ఇది గోలాలి. చూడండి ఇట్లా ఫ్రై అయితే కావాలి. ఇది తెలంగాణ పెండ్లిళ్ళల్లో ఇట్లా చేస్తారు, పెద్ద పెద్ద ఆండలు పెట్టి ఈ రకంగా ఉంటుంది ఫుడ్. ఇట్లా మంచిగా ఫ్రై కావాలి, పచ్చితనం పోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తుంది, 1 టీ స్పూన్ ఉంటుంది, చిన్నది 1 టీ స్పూన్ సరిపోతుంది. అది ధనియా పౌడర్ మీ ఆప్షన్, తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ ఉన్నా కానీ
ధనియా పౌడర్ వేసిందంటే అంటుకుంటుంటుంది. నేను రైస్ పోసేసుకుంటుంది. మీరు రైస్ కుక్కర్లో పెట్టుకుంటారా, మీరు పప్పు కుక్కర్లో పెట్టుకుంటారా, ఎన్నైనా పెట్టుకునేటల్లా మీరు గోలిచ్చి అందులో వేసేసి పెట్టుకోరు. ఎందుకంటే నీళ్ళు పోసి ఇట్లా పెట్టుకున్నాడు మీకు వీలు కాకపోతే ఇది మీద గోలిచ్చింది ఉన్నది కదా, రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి. అది ఇప్పుడు 2 పోసిన 3 4 ఇది కరెక్ట్ అవుతుంది అన్నం. ఇది నాణ్య బియ్యంది, పొడగొట్టద్దు, తీపినెస్ పొడగొట్టద్దు. నానబెట్టినవి అట్నే పోస్తారు బగారా రైస్కు ఎప్పుడు ఉడక. ఉప్పు టీ స్పూన్ ఉప్పు వేస్తాం 2 గ్లాసులకు. ఎక్కువ మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. టీ స్పూన్ సరిపోతుంది. ఇది చాలు. అవి సముద్రం నీళ్ళలాగా ఉండాలి. మనం ఎప్పుడు ఉడక సముద్రం నీళ్ళలాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మసలాలి ఇట్లా దుంకినట్టు మసులుతేనే అది రైస్ వేసేసుకోవాలి. ఇవి ఈ రకంగా చేసుకుంటే టేస్ట్. బగారా రైస్ అంటే తిన్న సంబరం. చికెన్ సూపు చేసుకున్నా, మటన్ సూపు చేసుకున్నా, అందులోకి ఏ చేసుకున్నా కూడా బాగుంటుంది. మనం ఏంటంటే పప్పులు చేసుకున్నా బాగానే ఉంటాయి. మనం పప్పులు చేసుకుంటాం కదా, అది వేసుకొని బగారా రైస్తో తింటే ఓ లెవెల్ ఉంటుంది. సరే రైస్ వేసుకుందామా, చూద్దాం. ఇట్లా మసలాలి. ఏంటంటే పెద్ద పెద్ద ఆండాలు పెట్టినా కూడా ఇట్లా మసలితే వేసేసుకుంటాం. తెలంగాణ బగారా రైస్ అవుతుంది. అయిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే కానీ ఇక మూత పెట్టేసుకుంటున్నా. ఎంతసేపు? ఒక 5 నిమిషాలు ఫుల్ మంట, 5 నిమిషాలు హాఫ్ మంట. ఎందుకంటే మనము కుక్కర్లో పెట్టుకుంటే 2 విజిల్లకి అయిపోతుంది. పప్పు కుక్కర్లో మీరు అట్లా పెట్టుకోవాలి. మనము రైస్ కుక్కర్లో పెడితే కూడా ఇలా ఇట్లా చేసేసి అట్లా రైస్ మనం నీళ్ళు పోసుకొని మీదకెళ్ళి ఇది వేసేసుకున్న ఆ రైస్ అయిపోతుంది. మీకు ఈజీగా ఎట్లయితుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు రైస్ కుక్కర్లో బియ్యం కడిగి నీళ్ళు వాటర్ కరెక్ట్ కొలత కొద్ది పెడతారు కదా, ఇది ఫ్రై చేసి అందులో వేసేది అనుకో తొందరగా అయిపోతుంది. ఇక అల్ల పోసుడు ఇలా పోసుడు ఉండదు. రైస్ కుక్కర్ అదే కట్టుకోబడుతుంది. ఇక మనం పప్పు కుక్కర్లో ఉడక ఏంటంటే మీరు ఫస్ట్ రైస్ కడుక్కొని ఇది ఫ్రై చేసి ఆయన రైస్ కుక్కర్లో వేసి మూత పెట్టేసేది. ఒక 2 విజిల్లు 3 విజిల్లు అయితే కంప్లీట్. 2 విజిల్లే చూసుకోండి, ఎందుకంటే పర్ఫెక్ట్ ఉంటుంది అన్నం. పప్పు కుక్కర్లో 2 కుక్కర్లో చెప్పిన నేను. సరేనా? ఏ రకంగా ఉన్నప్పుడు ఎట్లా అని ఇట్లా ఉడుకుతుంది చూడు, వాసన స్మెల్ ఎట్లా వస్తుందిరా. బగారా రైస్ బగారా అన్నం అంటే ఇట్లనే ఉంటుంది. తెలంగాణ బగారా అన్నం అంటే ఈ రకంగా పెద్ద పెద్ద ఆండలేసి ఇట్లా కలుపుతారు. సరే ఎక్కువ కలపద్దు అన్నంకు, ఎందుకంటే ఇక కానీ ఇప్పుడు కొంచెము ఆఫ్ మంట మీద నడిపించుకోవాలి. ఇట్లా ఈ సీజన్ ఇట్లా వచ్చినాక ఈ రకంగా వచ్చినాక మనం ఇట్లా కొంచెం గంజి చిక్కతనం నస్తుంది చూడు, ఆఫ్ మంట మీద నడిపించుకోవాలి. మనం కొంచెం తగ్గించాలి మంట. సరేనా? ఇక మంట తగ్గించిన ఎంత బాగుంది. స్మెల్ ఎట్లా వస్తుందిరా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సూపర్. పొడిగా ఇట్లా రావాలి, ఇట్లా ఉండాలి. రెడీ బగారా రైసు, తెలంగాణ బగారా రైసు రెడీ. ప్రతి ఫంక్షన్లు ఉంటుంది ఇది. మనము ఏంటంటే వెజ్ దాంట్లో ఉడుకుంటుంది ఇది రైసు. ఇట్లా వేసి కులంబంతి పెడతారు. కులంబంతి పిలుస్తారు ఒకరోజు ముందు, పెళ్లి కట్ట ముందు ఒకరోజు భోజనాలు పెడతారు. కాబట్టి ఇట్లా బగారా వేసి అన్ని కూరగాయలు, పప్పుచారు, ముద్ద వంకాయ అన్నీ ప్రతి ఒక్కటి, ఆలుగడ్డ ఇవన్నీ పెట్టి కులం పిలుస్తారు మా సైడ్. ఒక మనిషి పోకపోతే అలా నువ్వు తప్పు తీస్తారు బాగా. ఎందుకు రాలేదు, మాకు లేకొచ్చినామా, అలా ఉండే అని అంటారు మా కులంలోనైతే. అందరి కులాల్లో అంతే. పెళ్ళిళ్ళు అంటే అందరు కలిసి ముందైతే వారం రోజుల ముందు పోదురు, నెల రోజుల ముందు పోదురు. ఇప్పుడైతే అప్పుడే ఫంక్షన్ హాల్కోవాలి, రావాలి అంతే. బంద్ చేసుకుంటున్నా, స్టవ్ బంద్ చేసిన.
ఇదైతే ఇక తెలంగాణ బగారా రైస్ అనుకోండి, బగారా బువ్వ అనుకోండి, బాగా ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా. ఇక నేనైతే చెప్పలేను ఇక దీని కొరకు టేస్ట్ కొరకు. ఇక నేను ఆ ప్రాసెస్ చేసిన మన తెలంగాణ బిడ్డలం తగ్గేదే లేదు. బిర్యానీలో తగ్గితే మనం తగ్గిపోతాం. బిర్యానీలో బగారా తగ్గిపోతే మనము అసలు ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ అన్నాడు బిర్యానీ పోతుంది నాకు. బగారా మనది బగారా రైస్ తగ్గితే మనం దగ్గము, అది తగ్గది మనం తగ్గం అంతే. ఇక నాకైతే ఇదైతే ఇక ప్రతిసారి సూపు పెట్టి అనుకుంటుంటిమి, ఫ్రై అనుకుంటుంటిమి. మేము నాన్ వెజ్ ఎక్కువ తిన్నాం కదా. ఇట్లావా సండే కంపల్సరీ ఉంటుంది. ఈ శ్రావణమాసంలోనే తక్కువ, కానీ ఇక చెయ్యం. కానీ ఎప్పుడు కంటిన్యూ ఏముంటుంది ఎక్కువనే నాన్ వెజ్. సరే, తెలంగాణ బగారా రైస్. తెలంగాణలో ఏ పండుగ అయినా ఈ బగారా రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక చూడండి ఎంత పొడి పొడి వేసింది మమ్మీ. ఇవైతే ఈ రైస్ తోటి వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ తోటి వేసుకుంటే బగారా రైస్ కాదు, అది బిర్యానీ అవుతుంది. మీరు అయితే ఈ రైస్ తోటి వేసుకోండి. మామూలుగా డైలీ తినే రైస్ తోటి వేసుకుంటారు. తెలంగాణలో ఏ పెళ్ళైనా ఎలా ఖచ్చితంగా బగారా రైస్ అనేది అయితే ఉంటుంది. బగారా రైస్, మటన్ కూర ఉంటుంది. మనకు అదేంటంటే పెళ్లి కంటే ముందు కూడా వేస్తారు. పెళ్లి కంటే ముందు కూడా కులంబంతి అని ఉంటది. మాకు ఇట్లా బగారా రైస్, కర్రీస్, వెజ్ కర్రీస్ తోటి మొత్తం ఊర్లో ఉన్న అంటే ఆ క్యాస్ట్ వాళ్ళని అందరిని పిలిచి వేస్తారు. అది పెళ్లికి ముందు రోజే కదా, ముందు రోజే వేస్తారు. ఇందులోకి అయితే నేను ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, రోటు పచ్చడి మేమైతే దీంతో తింటున్నాము. ఇది కూడా వీడియో ఉంది మన దాంట్లో, ఈ వీడియో ఉంది చూడండి. నేను అది అప్లోడ్ చేస్తాను, అది చూడండి. ఇది చూడండి. ఇదైతే చికెన్ సూప్ లాగా ఇట్లా ఇట్లా బాగా లూజ్గా సూప్ చేసుకుంటాం కదా, అట్లా ఈ బగారా రైస్ అనేది సూపర్ ఉంటుంది. అసలు టేస్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడు ఇట్లనే మా మమ్మీ బగారా రైస్ చేస్తుండే, చికెన్ సూప్ పెట్టి వేస్తుండే. ఎంత కమ్మగా తినేటోళ్ళము. చికెన్ అయినా మటన్ అయినా ఇదే ప్రాసెస్. బగారా రైస్ వేయాలి, ఇది చికెన్ కర్రీ సూప్ పెట్టి వేయాలి. సూపర్ ఉంటుండే అసలు. ఆ రోజులే వేరు. ఇంకా పూరీలు చేసుకుంటాం సూప్ పెట్టుకొని. గొప్ప ఇంకా పోయిపోయిగా. అబ్బా ఏమన్నా టేస్ట్ పర్ఫెక్ట్ బగారా రైస్. ఇదే ప్రాసెస్లో వేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే బగారా రైస్ రానోళ్ళు బగారా రైస్ చేయరానోళ్ళు ఇది చూసి మొత్తం లాస్ట్ దాకా చూసి చెయ్యండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏదైనా లాస్ట్ దాకా చూడు, లేకుండా చేయకూడదు. సూపర్. సరేనా? బట్ అన్నం తిన బుద్ధి అవుతుంది నాకు. కమ్మ ఉంటుంది. పిల్లలు అట్లనే తింటారు, కరిస్తో తినక అట్లా తింటారు, ఇష్టపడతారు. సూపర్ ఉంది. మస్ట్ ట్రై రెసిపీ ఇది కూడా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే వేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితేనే, నచ్చకుంటే వదిలేయండి. ఏం చేయలేదు నేను. అంతే. సరే.